నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మునుగోడు ఉప ఎన్నికలో ముగిసిన పోలింగ్ సమయం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఇచ్చిన అధికారులు చండూరు మండలంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య బాహాబాహి దాడులు చేసుకున్న ఇరు వర్గాల కార్యకర్తలు చెదరగొట్టిన పోలీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారు టీ సర్కార్ ఎన్ని కంపెనీలు తెచ్చిందో ఎన్ని జాబ్స్ ఇచ్చిందో చెప్పాలన్న పొన్నాల నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ సర్కార్ కీలక బాధ్యతలు ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ చైర్మన్ నియమిస్తారు రాత్రి 7 కానీ 8 కానీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చోట్ల ఓటర్లందరూ కూడా బారులు తీరి ఉన్నారు. వీరందరికీ కూడా ఎవరైతే 6 గంటల లోపు వస్తారో వారందరికీ కూడా వారు ఓటు వేసేంత వరకు కూడా వారికి అవకాశం ఇస్తారు. 6 గంటల తర్వాత ఏదైతే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారో వారందరినీ కూడా రానియకుండా ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నట్టు వారందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క సమయంలోకి వచ్చిన వారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అయితే దాదాపు 3 గంటల వరకు అది 5 గంటల వరకు అధికారులు తెలిపిన దాని ప్రకారం అయితే 60% వరకు పోలింగ్ నమోదైంది. ఈ మరొక 6 గంటల తర్వాత చూసుకున్నట్టయితే 90% పైగా
ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి చెదురుమదురు సంఘటనలు తప్ప పోలింగ్ అయితే ప్రశాంతంగానే జరిగిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితం మునుగోడు నియోజకవర్గంలోని మరుగుడ సరంపేట వద్ద ఆ రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ పైన టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులన్నింటి కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే చెదరగొట్టారు. చెండూరులో కూడా బీజేపీ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాగి దిగడంతో అక్కడ కూడా పోలీసులు లాఠీ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ లో దాదాపు 90% మేర ఓటర్లందరూ కూడా పాల్గొన్నారు. 1-2 చోట్ల కొన్ని ఈవీఎంలు సతాయించినప్పటికీ తిరిగి అధికారులు వాటిని బాగు చేయడంతో అంతటా కూడా సక్రమంగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇటు పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఇటు రాజకొండ పోలీస్ కమిషనర్ తో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్ లో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలున్నా వాటిని సరిదిద్దే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక ఓటర్ల విషయానికి వస్తే మునుగోడు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఉప ఎన్నిక రావడంతో ఓటర్లు అయితే ఎక్కువ మొత్తంలో తమకు డబ్బులు కానీ ముడతాయని ఆశించారు. అయితే దానికి విరుద్ధంగా కేవలం అధికార పార్టీతో పాటు బీజేపీలందరూ కూడా కేవలం 3,000 రూపాయలే పంచారని ఓటర్లు బహంగానే విమర్శలు చేశారు. మాకు ఎంతో అనుకుంటే కొంత మేరకే ఇచ్చారని కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో అంతంపేట కావచ్చు, అదేవిధంగా నారాయణపూర్ రంగోన్ తండ కావచ్చు, మిగతా కొన్ని చోట్ల అయితే బంగారుగడ్డ చండూరు మండలం బంగారుగడ్డలో కూడా కొంతమంది ఓటర్లు మాకు డబ్బులు ఇవ్వండి మేము ఓటేయమని కూడా బహిరంగంగానే మీడియా సాక్షిగా వారందరూ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది డబ్బులు ఇచ్చారని, మరి కొంతమంది డబ్బులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, మీరు డబ్బులు ఇచ్చిన వారికి ఓటేస్తామని చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు వేచి చూసే ధోరణిలో కనబడ్డారు. మొత్తానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ అక్కడక్కడ చేరుమూరు సంఘటనలు తప్ప ప్రశాంతంగానే జరిగిందని చెప్పవచ్చు. ఇటు అభ్యర్థులందరూ కూడా ఉదయం తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది. అయితే ఈ యొక్క ఓటింగ్ సరళి పైనే ఇప్పుడు ఎంత మేర ఓటింగ్ శాతం నమోదవుతుందన్న దానిపైనే విజయ అవకాశాలు కూడా అంత మేర కనబడుతున్నాయి. దాదాపు 90% గత 2018 ఎన్నికల్లో 91.1% ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా 90% వరకు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి కూడా డబ్బులు ఇచ్చి మరి ఆ యొక్క ఓటర్లను ఇక్కడికి రప్పించుకోవడం జరిగింది. ఇటు డబ్బు మద్యము అన్ని తీర్ల ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు కూడా వ్యయ ప్రచారాల కోసి ఓటర్లకు అధిక మొత్తంలో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ అయితే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానే ముగిసిందని చెప్పవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు అయితే ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారో వారందరూ ఓటేసేంత వరకు అయితే వారందరికీ అవకాశం ఇస్తున్నారు. దానంతర తర్వాత సాయంత్రం 7 గంటల వరకు మొత్తం టోటల్ పోలింగ్ పర్సెంట్ ఎంత అయిందనేది ఎన్నికల అధికారులు చెప్పే అవకాశం ఉంది. తరంగిణి. కిరణ్ 5 గంటల వరకు 77% ఉన్న పోలింగ్ ఇప్పటి వరకు ఎంత పెరిగింది? అలాగే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ ఎంత పెరిగింది? గత 2018 ఎన్నికల్లో 91% మేర పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పటి వరకు అయితే 70%, 5 గంటల వరకు అధికారులు చెప్పిన దాని ప్రకారం 71% నమోదైందని చెప్పారు. అయితే ఇంకా వేలాది మంది ఓటర్లు యొక్క పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉండడంతో ఈ యొక్క ఓటింగ్ నమోదు శాతం 90% మేర గతంలో కంటే కొద్దిగా ఎక్కువ కానీ తక్కువ కానీ అయ్యే 90% అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఓటింగ్ నమోదు శాతం మనకు పూర్తి వివరాలు తెలిసే సమయం రాత్రి 7 గంటల వరకు కూడా అధికారులు ఒక లెక్కకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల వందలాది మంది ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి ఉన్నారు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే అధికారులు ఓటింగ్ శాతం మనకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. తరంగిణి. ఓకే కిరణ్, పలు మండలాల్లో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య గొడవలు జరగడానికి గల కారణాలు ఏంటి? అయితే ఏదైతే గత 2-3 రోజుల నుంచి ఈ యొక్క ఓటర్లకు డబ్బుతో పాటు మద్యం పంపిణీ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఇరు పార్టీల నాయకులు కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఇన్ఛార్జీలుగా తీసుకొని ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకున్నారు. వారందరూ కూడా మొన్న సాయంత్రం 5 గంటలకే గ్రామాలు విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది రాష్ట్ర ప్రదేశాల్లో ఉంటూ, కొంతమంది ఫంక్షన్ హాల్లో, మరి కొంతమంది ఇండల్లో ఉంటూ ఈ రోజు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా ఇటు బీజేపీ కార్యకర్తలు, అటు టీఆర్ఎస్ వారు ఎవరైతే డబ్బులు పంచుతున్నారో వారందరినీ కూడా పట్టుకొని అధికారులకు ఒప్పజెప్పే క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నాయి. ఈ ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎవరైతే డబ్బులు సంచులతో మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి వాహనాలు
వాహనాల్లో కనిపిస్తున్నారో వారందరినీ నిలదీయగా వారి వద్ద దాదాపు లక్షల రూపాయల మేర నగదుతో పాటు మద్యం సీసాలు కూడా లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ శ్రేణుల మధ్య గొడవలు ఉదయం నుంచి ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి సరంపేట గ్రామం వద్ద కూడా అతని కాన్వాయ్ అడ్డుకొని రాళ్లు విసరడంతో పోలీసులు టీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు డబ్బులు అదేవిధంగా మద్యం విచ్చలవిడిగా ఇస్తున్నారని, పోలింగ్ కేంద్రాల వద్ద కూడా డబ్బులు పంచుతూ ఉన్నారని ఒకరికొకరు ఆరోపించుకుంటూ ఈ యొక్క గొడవలు ఒకరి మధ్య ఒకరి పరస్పరం దాడులు చేసుకునే అవకాశాలు జరిగాయి. మొత్తానికి ఇప్పటి వరకు అయితే అక్కడక్కడ చెరుమర సంఘటనలు, పోలీసులు లాఠీచార్జ్ చేసిన సంఘటనలు అయితే జరిగాయి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు పోలింగ్ కూడా ఎక్కడ ఏ బూత్ లో కూడా ఇప్పటి వరకు ఆగలేదు. ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఓటింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఎక్కడ కూడా ఇంతవరకు అయితే పోలింగ్ అయితే ఎక్కడ ఆగిన సంఘటన అయితే లేవు. ఈ రోజుతోటి పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు చెప్పవచ్చు. రీపోలింగ్ అయితే అవకాశాలు అయితే లేవు. తరంగిణి. ఓకే కిరణ్, అలాగే భారీగా పోలింగ్ జరగడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అయితే గత ఎన్నికల్లో కూడా 91% పైగా ఓటింగ్ నమోదైందంటే భారీగానే జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక గత 2 నెలలకెళ్ళి తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ఈ యొక్క ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇటు బీజేపీ యొక్క ఎన్నికల్లో గెలిచినట్టయితే రానున్న జనరల్ ఎలక్షన్ లో తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు వారు సిద్ధం చేసుకోగా, ఇక టీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీ నుండి పోటీ చేస్తుండటంతో ఈ యొక్క సీటును ఎలాగైనా అధికార పార్టీ చేజెక్కించుకోవాలనే పట్టుదలతోటి ఈ యొక్క ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. ఇటు కాంగ్రెస్ బీజేపీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని తీసుకోవడంతో అందరూ కూడా ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక పైన దృష్టి పెట్టారు. ఇటు ఓటర్లు కూడా మొదటి నుంచి కూడా ఓటర్లకు తులం బంగారం, అదేవిధంగా 4 ఓట్లున్న ఇంటికి ₹1,00,000 ఇస్తారనే ప్రచారం కూడా బాగా జరగడంతో అందరూ కూడా ఓటు వేసి భారత్ జోడో కల్చరల్ కమిటీ చైర్మన్ సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన ధింసా నృత్య ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పాల్గొని అందరినీ అలరించారు. సంగారెడ్డిలో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా టీ విరామం సమయంలో ఏర్పాటు చేసిన ధింసా కళాకారుల నృత్య ప్రదర్శనను రాహుల్ ఆసక్తిగా తిలకించారు.
లయబద్ధంగా అడుగులు కలుపుతూ కళాకారులు చేస్తున్న నృత్యాన్ని తిలకించిన అనంతరం వారి అడుగుల్లో అడుగులు వేస్తూ రాహుల్ నృత్య ప్రదర్శనలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రాచీన కళారూపం గురించి సిఎల్పి నేత భట్టి విక్రమార్క రాహుల్ కి వివరించారు. తింసా అనేది మధ్య భారతదేశం, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ప్రక్కనే ఉన్న గిరిజనుల సాంప్రదాయ జానపద నృత్యం అని తెలిపారు. ఈ నృత్య కళాకారుల ఒకరి భుజం మరియు నడుము వద్ద ఒకరినొకరు పట్టుకుని సాంప్రదాయ వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేయడం ద్వారా గొలుసును ఏర్పరుస్తారు అని భట్టి విక్రమార్క రాహుల్ కు వివరించారు. ఈ నృత్యంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క తదితరులు పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి బండి సంజయ్ లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికల కమిషనర్ పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారిపోయాడు. ఆయన ఎందుకు కూడా ఎవరికి అర్థం కాలే, అసలు ఉన్నాడనే అర్థం కాలే ఎవరికి. ఆయన పని ఏంటంటే ఎవరైనా వినతి పత్రాలు తీసుకోవాలి, పేపర్లో ఫోటో వేయించుకోవాలి. ఆయన అంతా చేసింది ఏం లేదు. ఆయన చేసి అతను ఏం కాదనుకున్నాను నాకు తెలిసి. ఇవరైనా చెప్పిన చిలకల కూడా ఏంటి అంటే డబ్బు ఇచ్చిన వాడిని నేరస్తున్నాడు, తీసుకున్న వాడిని నేరస్తున్నాడు. అంటే ఏమి చూసి చూడట్టు ఉన్నవాడు కూడా నేరస్తుడే. అది ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి. నువ్వు కూడా నేరస్తుడివే. నీకు 100 ఫిర్యాదులు చేసినాం, అనేక ఆధారాలు ఇచ్చినాం, కానీ నువ్వు పట్టించుకోలేను. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసినావు. పూర్తిగా ఎన్నికల ప్రక్రియనే మొత్తం నాశనం చేసినావు. నువ్వు ఎన్నికలను జరపడని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి నువ్వు నలభై 42 మంది దొరికిందట. వేరే మంది అటు ఉన్నారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, కొడుతున్నారు, మా కార్యకర్త దుర్గపడుతున్నారు, బయటికి వచ్చి ఇంకా ఉన్నారని చెప్పి స్థానిక ప్రజలందరూ తరిమి కొడుతున్నారు. టీవీలలో వీడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. ఈయనకంటే 42 మందే దొరికినట్టు ఈయనకు. ముఖ్యంగా పాపం 7 సంవత్సరాలైన పోస్టింగ్ అట్టే ఉండే. పాపం ఏం చేయలే. పాపం సిపి ఆ గులాబీ నేతలకు, ఆ ప్రగతి భవన్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపి, అక్కడ ఎస్పీ పాపం చాలా కష్టపడి గులాంగిరి చేసేందుకు మీకు కూడా అభినందనలు. గులాంగిరి చేసుడు ఇట్లా చూసినాం. వాళ్ళ ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే నిజాం కాలం గుర్తొచ్చింది. నిజాం వల్ల ఆ స్టోరీ చదివినా అవన్నీ గుర్తొస్తున్నాయి. కేసీఆర్ అంత నిజాం అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు రజాకల్గా మారారు. గుడి దక్షిణ తీసుకున్నాడు పాపం. 7 సంవత్సరాలు పాపం ఏం లేకుండా ఎంత చంపుకుంటా అంత, ఎంత దోసుకుంటా అంత. ఇక ఆయనతో గులాంగిరి చేయకుండా ఎట్లుంటో చేసింది పాపం. గుడి దక్షిణ చేసింది. ఇవాళ ఇంత ఘోరం అంటే ఇవాళ ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు శివనగూడ మూడే పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తప్పరాయి నల్లదాడి చేశారు. మరిగూడెంలో
సిద్దిపేటకి కొంతమంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 200 మంది వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళని పట్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు టిఆర్ఎస్ పార్టీ కలిసి కొట్టారు. ఇంత సాయంత్రం చెండూరులో అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత గారి యొక్క భర్త వెంకటేష్ గారు ఓటు వేయడానికి క్యూలో నిల్చుంటే దాదాపు 2000 మంది ఉన్నారు. స్థానిక సిఐ వచ్చి నిన్ను ఎస్పీ గారు రమ్మంటున్నారు, ఎస్పీ గారు మాట్లాడతాడని చెప్పి క్యూలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఎస్పీ గారు చూపడితే ఆమె రెచ్చిపోయింది. పాపం వీళ్ళు ఇక్కడి లిఫ్ట్ అయ్యాట. ఏం లిఫ్ట్ చేస్తావు నువ్వు? ఎన్ని కోట్లు ముట్టాయో వీళ్ళకు. ఒక ఎస్పీ ఒక సిపి కనీసం కింద సిబ్బంది నవ్వుకుంటారు ఇద్దరు చూసి. ఆయన వాళ్ళ కూడా మీకే వస్తుంది, మీకు బుద్ధి వస్తుందా, మీకేమన్నా సిగ్గు వస్తుందా? మీకన్నా మీరు అనుకున్న చేసిరు గులాంగా చేసిరు, గెలుస్తారా ఇప్పుడు? మరి గెలిచేదేది మీరు ఏ కుట్రలు ఎన్ని చేసినా కూడా, ఎన్ని డబ్బులు మీరు వంచినా కూడా, మీరు పంచిపించినా కూడా అక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది. రాజగోపాల్ గారు 80% తిరిగి ఎమ్మెల్యే కాబోతారు. ఇది ప్రజల నిర్ణయం. టిఆర్ఎస్ పార్టీ డిప్రెషన్కి వచ్చింది. డిప్రెషన్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిప్రెషన్ ఉన్నారు. అందుకే సాయంత్రం కానీ 4 కానీ తప్ప రాయి రోడ్డు వేయబడ్డారు. ఇన్ని కోట్లు వచ్చినా కూడా, ఓటుకు 30,000 రూపాయలు ఇచ్చినా కూడా, ఇన్ని కోట్లు వచ్చినా కూడా, ఓటుకు 30,000 రూపాయలు ఇచ్చినా కూడా, గోల్డ్ బిస్కెట్ ఇచ్చినా కూడా, ఇవ్విచ్చినా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపేయబోతున్నారు. పూర్తి మెజార్టీ రాబోతున్నది. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే కాబోతున్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, గులాంగిరి చేసేటువంటి ఎన్నికల కమిషనర్ కానీ, ఈ సిపి కానీ, ఎస్పీ కానీ గుర్తుంచుకోవాలి. త్రీ డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ బయటకు పొమ్మని చెప్పి నేనే. ఎన్నికల నిబంధనలు మనం అతిక్రమించద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మేమందరం బయటకు వస్తున్నాం. ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసినా అయినప్పుడు కూడా వాళ్ళందరూ అక్కడనే వచ్చారు. ఎంత మూర్ఖత్వం అంటే, మా కార్యకర్తలు ఫోన్ చేసి పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే మెసేజ్ ఇస్తారు. ఆ ఇంట్లోని టిఆర్ఎస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను పక్కన దాచిపెడతారు. వాళ్ళే పోయి బయటికి తాళం వేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ బూత్ ఛానల్లో, ఆ బూత్ ఛానల్ వెహికల్స్ లో డబ్బులు అవుతున్నాయి. అంబులెన్స్ లో పేషెంట్లకి అడుగుపెడతారు ఒక వ్యక్తిని, దానిలో ఒక పోలీస్ ఆఫీసర్ని పెడతారు. అంబులెన్స్ లో పైసలు పోతాయి. వాళ్ళకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్ లిస్టు మొత్తం తయారు చేశారు. ఎస్ఐ కాంచలి ఎస్పీ వరకు కూడా అనుకూలమైన పోలీస్ అధికారుల లిస్టు తయారు చేసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వేయాలి వాళ్ళకు వాళ్ళ డ్యూటీ వేసి వాళ్ళ ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొట్టియాలి. ఒక భయానక వాతావరణం సృష్టించాలి. ఏమైంది, మా కార్యకర్తలు ఎట్లా కొట్లాడారు. చెండూరులో ఇంతకుముందు చెండూరులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారని చెప్పి పోలీస్ అధికారులు చూపెడితే టీఆర్ఎస్ పార్టీలు తప్పి వీడియో కనబడుతుంది. అది వాళ్ళని తప్పించి విచక్షణరహితంగా కొట్టిరు మా కార్యకర్తలను. ఇవాళ ఇష్టం కొట్టిరు కార్యకర్తలను, మనుషులను చూడలేవరను. దాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ఎన్టీవీ రిపోర్టర్, వరంగల్ ఎన్టీవీ రిపోర్టర్ అరుణ్ పాపం ఆయన కూడా కూర్చుకపోయారు. అంటే ఎంత పోలీసులు ఎంత బరిదగించారు కొంతమంది అధికారులు. ఇది వస్తే ఈ ప్రభుత్వం పర్మనెంట్. దీని తర్వాత ఏమవుతుంది, పుట్టకముందే బీఆర్ఎస్ ఖతమవుతుంది. బీఆర్ఎస్ పుట్టకముందే ఖతమవుతుంది.
టీఆర్ఎస్ అవుటు. అందుకే అయ్యా కొడుకు ఫస్ట్ చేసే భయం పట్టుకున్నది. దాంతో అబద్ధాలు అల్లుడు. ఎన్ని అబద్ధాలలో ఎన్ని మొబైల్ మాట పెట్టానో, మాటలు చెప్పానో. అన్ని చేశారు. ఇవాళ ఒక గ్రామంలో ఓటుకు 40 రూపాయలు ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే ఓటుకు 50 రూపాయలు ఇచ్చాడు. ఆయన దగ్గర మెజార్టీ రావడానికి ఒక ఎమ్మెల్యే 50 రూపాయలు ఇచ్చాడు ఓటుకు. ఆయన బహిరంగ చెప్పుకుంటాడు ఇతరులతోని. నాకు పోటీగా మా ముఖ్యమంత్రి ఇంకోటి అడకొచ్చాడు, నాకు టికెట్ ఇవ్వన్నాడు. వేరే అడకొచ్చాడు కాబట్టి నాకు టికెట్ ఇస్తాడు గ్యారెంటీ లేదు. ఇవాళ మళ్ళా ఇక్కడ నాకు మెజార్టీ ఓట్లు రాకుంటే ఇది అవకాశంగా తీసుకుంటాడు ముఖ్యమంత్రి. కాబట్టి ఏం చేశాను, 20 కోట్లు ఖర్చు పెట్టి అంటున్నాయనే. 20 కోట్లు ఖర్చు పెట్టి అంటున్నాయనే. అంటే ఏ స్థాయిలో పైసలు సంపాదించారో దేశం మొత్తం చర్చించుకుంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో నిస్సిగ్గుగా నిర్లజ్జగా దాదాపు 1000 కోట్లకు పైగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖర్చు పెట్టారు, ముఖ్యమంత్రి ఖర్చు పెట్టాడు. సామాన్య వ్యక్తి ప్రజాసేవ మీద మంచి ఆలోచన వ్యక్తి ఎన్నికల పోటీ చేయాలంటే భయపడే వాతావరణాన్ని ఒక ప్రమాదకరమైన పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు. వాళ్ళే కాంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్కు మా కార్యకర్తల నాయకులతో కాంప్లైంట్ తీసుకోరు. ఉల్టా టీఆర్ఎస్ కార్యకర్తలు పిలిపించి మళ్ళీ మా మీద మా కార్యకర్తలు 4000 కేసు పెడతారు. రేపటి స్టార్ట్ చేస్తారు. ఇక కేసుల మీద కేసులు పెడతారు. ఇక రేపటి నుంచి పూర్తిగా ఇంత తండాతో ఒక తండాకు ఫోన్ చేసి వాళ్ళ తండా వాసంతో బహిష్కరించారు. ఈ ట్విట్టర్ టెల్లు ఫోన్ చేసి తండా గ్రామ పంచాయతీగా మార్చా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కల్పించి బిడ్డ కల్పించకుంటే సంగతి చెప్తారు. తండాలంతా ఉరికిస్తారు, రోడ్డు మీద ఉరికిస్తారు తండా వాళ్ళందరూ కలిసి. పూర్తిగా ఎన్నికల నిబంధన అతిక్రమించి ఇంతకుముందే సోషల్ మీడియాలో వచ్చింది. ఇంతకుముందే టెలికాన్ఫరెన్స్ మాట్లాడాడు, ఫోన్ మాట్లాడాడు. ఎన్నికల ప్రచారం ముగియకముందే హాజీ తండా రంగం తండా దాంతో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఓటర్స్ అందరూ కూడా ఓటింగ్ రాకుండా చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే బీజేపీ కండవరేసుకుని పోవడము, మీ బస్తీ మొత్తం ఎవరికి ఓట్లు వేస్తున్నారంటే మేము బీజేపీ వేస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్తే వాళ్ళు రాకుండా వేయడం, ఓటింగ్ రాకుండా వేయడం. అసలు ఎన్నికల కమిషనర్ ఎట్లుందంటే ఆయన ఏసీలో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప కనీసం ఇంతవరకు ఎక్కడో చర్య తీసుకోలేను. టీఆర్ఎస్ పార్టీ పొట్టుపొట్టు పైసలు మంచారు, ఒక్క పైసలు దొరకదు వాళ్ళకి. ఇవాళ మా కార్యకర్త దొరకబట్టి పొట్టుపొట్టి వాళ్ళు 7 వర్తాలు దొరకబట్టి పైసలు, మందు పైసలు. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో మా కార్యకర్తలు సొంత పనుల మీద వ్యాపారాల కోసం పోతే వాళ్ళ పైసలు దొరకబట్టి మేము మునుగోడు ఎలక్షన్ల పైసలు అని చెప్పి టీవీలో చెప్పడం, పేపర్లకు ఇవ్వడం, కేసులు బుక్ చేయడం. మరి మునుగోడులో ఇన్ని 1000 కోట్లకు పైగా టీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. ఒక్క కేసు చెప్పాలి. ఎన్నికల కమిషన్ చెప్పాలి, ఏం మంచాలని చెప్పాలి. ఆయన వివరణ చేయాలి. ఎన్నికల కమిషన్ ఏం టీఆర్ఎస్ ఏం పైసలు వచ్చినా సూచన వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేశారు, ప్రజాసంబద్ధంగా పోటీ చేసిన వాళ్ళు చెప్పాలి. ఎన్నికల కమిషన్ మందు వంచలేదు టీఆర్ఎస్ వాళ్ళు, పైసలు వంచాలని చెప్పాలి. బయట నుంచి 42 మంది అన్నట, 1000 మంది ఉన్నారు అడపకోడు దొంగలక రాజుగూడ జిన్ పట్టిషన్ తీసుకుని మంత్రులందరూ కూడా.
ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇప్పుడు మునుగోడు నుండి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నాంపల్లి మండలంలో 6 PM తర్వాత కూడా ఈవీఎం పనిచేయలేదని ఓటర్లు అంటున్నారు. నాంపల్లి మండలంలో ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా ప్లేసెస్ లో ఓటర్స్ ఉన్నారు. వన్స్ ద ఓటర్స్ ఆర్ దేర్, ద పోలింగ్ ఇస్ ఆన్. ఈ టైంలో కూడా ఈవీఎం లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆబ్వియస్లీ ఈవీఎం విల్ బి రిప్లేస్డ్. దట్ ఆల్సో విల్ బి డన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ద పోలీస్ I cannot get everything that I have said, but I will start. Okay. So since morning 7 o'clock, the polling started after doing the mock poll, and it has been continuing except for some places where some 3 places where the entire set EVM set had to be replaced after the mock poll, and another 4 places where the VVPAT had to be changed. A couple of places we had a little bit of skirmishes between 2 candidate supporters. Other than that, we had a very incident-free and peaceful poll. Right now also there are queues in many of the polling stations. We are having, as we have said earlier also, 100% web casting, so we can see where all polling is still going on. In addition to that, of course, the micro observers are also there. So already some teams have completed the thing, so they will be straight away moving to the counting center where the storage is also there, strong room is also there. That is in the warehouse corporation godown in Nalgonda. So all arrangements have been made there for reception of these teams. The teams will be received, the statutory, non-statutory material will be taken from them, the UPS will be taken from them, and then the presiding officer's diary will be scrutinized by the returning officer. After they are sent away, of course, after giving them the proper snacks and food and all those things. So with this, basically, hopefully by 7:30, be able to, because a couple of cases I heard that more than 100 people have also been given chips at the close of the time of close. So we may take another more than an hour also for these. Hopefully by late evening we will be able to get a final data. So that's all. Hopefully we will be having a very eventless polling today, and we are looking forward to the equally eventless and smooth counting on 6th. Thank you. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పరిపాలనపై రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో పొన్నాల పాల్గొన్నారు. బ్రిటిషర్లు దేశ సంపదను దోచుకుని కరువులో పడేసిన సమయంలో స్వాతంత్ర్యం వస్తే దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు పొన్నాల లక్ష్మయ్య. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఏ స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ? 40 ఏళ్ళ నుంచి తిండి లేక ఆకలి చావులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మరి 34-35 కోట్ల మందికి ఆహార ధాన్యాలు లేకపోతే 2014 వరకు 130 కోట్ల మంది జనాభా అయినా 60-70 కోట్ల మందికి అత్యంత తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసేటువంటి పరిస్థితులు ఫుడ్ సెక్యూరిటీ తీసుకొచ్చి, అది కాకుండా స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో అమెరికా నుంచి PL-480 కింద గోధుమలు మొక్కజొన్నలు తెచ్చి గ్రామాలలో ప్రభుత్వాలు పంచిన చరిత్ర నా కుటుంబానికి తెలుసు, మా తల్లికి తెలుసు చెప్తున్నారు. అటువంటిది వాళ్ళ 128 దేశాలు. ఇంత మంచి దేశం, సంపన్నమైన దేశం, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కృషి ఈ 8 సంవత్సరాల్లో ఏమైంది? ధ్వంసమైపోతుంది. పెట్టుబడిదారులు డబ్బు దోచుకొని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎన్పీ అకౌంట్స్ కావాలి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.